నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మాన్య న్యూస్ కు స్వాగతం. ఈనాడు పేపర్ సాంస్కృతిక సైనిక పాటవ పతాక ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కావతు మెరిసి మురిపించిన శకటాలు. ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవతో కలిసి గుర్రపు బగ్గిల్లో వచ్చిన రాష్ట్రపతి, హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు. ఆ స్ఫూర్తి నింపిన సైనిక విన్యాసాలు. వాస్తవానికి 100 మంది నారీ సైనికులతోటి ఒక అక్కడ ఉన్నటువంటి పెరల్లో ఆకట్టుకునే విధంగా చేసిండు మన ముర్ము గారు. ఆ ప్లస్ ఇండోనేషియా అధ్యక్షుడు వెళ్తున్నారు. ఆ సేమ్ టైము మన నరేంద్ర మోడీ గారు ఓ రంగుల తలపాగా ధరించి వెళ్తున్నారు. గణతంత్రం సాక్షిగా రణరంగం. నిన్న అది పల్లరాజేశ్వర రెడ్డిపై కొట్టిన కోడిగుడ్లపై దాడి చేసిన దాంట్లో ఇది వ్యవస్థ దాని గురించి పెద్ద వార్తకి ఇచ్చిండ్రు. రాళ్లు కోడిగుడ్లు టమాటాలు విసిరిన నేతలు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం. 16 మంది గాయాలు, ఒకరికి తీవ్ర రక్తస్రావం. నిరసన తెలిపిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్. సభ రద్దు చేసుకుని వెళ్లిపోయిన మంత్రి పొంగిలేటి. పోలీసు పరహారలో ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నడుపుతారు? మాజీ మంత్రి హరీష్ ధ్వజం. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కవిత అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వము ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం వేరు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వేరు. అయినా సత్సంబంధాలు నెలకొల్పుతా ఉన్నది. వాళ్ళకి కావాల్సిన హక్కులను సాధించుకోవడానికి ముందుకు పోతా ఉన్నారు. ఇక్కడ కూడా మీరు చేయాల్సింది, ఇక్కడ ఉన్న నాయకుల పైన మీరు జనాలకు కావాల్సిన హక్కులను, వాళ్ళకి రావాల్సిన వ్యవస్థ, మీ నియోజకవర్గం రావాల్సినటువంటి ఇదిలో తీసుకుపోవడానికి ఫైట్ చేయాలి తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు కోడిగుడ్లు వేసుకొని, రాళ్ళు వేసుకొని, ఇలాంటివి వేసుకొని ఇది చట్ట విరుద్ధమైన పనులు చేయదు. ఎందుకంటే చట్టాలని గౌరవించే వ్యక్తులుగా, చట్టాలు చేసే వ్యక్తులుగా సమాజంలో ఉండగా మీరు మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ కుటుంబమే నష్టపోతుంటది, ఎవరు నష్టపోరు. ఏ పోలీస్ అయినా కానీ, ఏ ఆఫీసర్ కానీ, ఏ రాజకీయ నాయకులు కొట్టిన దాఖలాలు లేవు. అవున మామూలు కార్యకర్తలను కొట్టడం అనేది జరుగుతుంటది. ఈ ఇరు వర్గాలు ఆలోచించాలి, ఈ 2 పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంకోటి పాపం మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారి కన్నుమూస. ఉద్యమంలో సేవలను గుర్తు చేసుకున్న కేసీఆర్. నివాళులర్పించిన హరీష్, బీఆర్ఎస్ నాయకులు. సంతాపం ప్రకటించిన సీఎం, మంత్రులు. ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఆంధ్రప్రభ. రైతుల ఖాతాలో నేడు నగదు జమ. 4 పథకాలకు శ్రీకారం. అన్నదాతతో మాది భూమి విత్తన సంబంధం. వారి సంక్షేమం కోసం పనిచేస్తాం. చంద్రవంకలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న 4 కార్యక్రమాలను అమలు చేసిండు. ఆ 4 కార్యక్రమాలలో నగదును నిన్న జమైనాయని చెప్పేసి అంటాడు. అన్నదాతకు మాకు ఒక భూమిలో వేసిన విత్తనముతో భూమికి ఉన్న విత్తనానికి ఏ విధంగా సంబంధం, అదే విధంగా సంబంధం ఉంటుంది. మేము వాళ్ళ దగ్గరికి పోతాము, ఆ సంబంధాలను బల చేస్తాం, వాళ్ళకి మంచి చేస్తాము అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. కలుతుకులు చిత్రం. పల్టీ కొట్టిన భారీ కంటైనర్ నేరుగా 2 అటలపై పడ్డ. అందులోని ఉక్కు స్తంభాలు. 4 దుర్మరణం, మరో 4 తీవ్ర గాయాలు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘటన. కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తు వల్లే మృతులంతా వలస జీవులు, ఒకే కుటుంబ సభ్యులు. ఘటనకు రేవంత్ దిగ్భ్రాంతి. ఎంత దురదృష్టకరం ఇది. వాళ్ళ బాబా ఇక్కొంచెం బతుకు తెరువు కోసం వచ్చి వాళ్ళ ఆటోలోకి వెళ్తా ఉంటే తాగిన మైక్యంలా. వాస్తవానికి డ్రైవర్ల చాలా వరకు తాగి నడపకండి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలిపోతున్నాయి. కుటుంబమైన చిన్న బంధమైంది. వాళ్ళు బతుకు జీవుడా అని చెప్పేసి ఎక్కడికి బయటికి బతుకు తెరువు కోసం బయటకు వచ్చిన వాళ్ళ మీద మీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకునేటువంటి సందర్భం కల్పించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎక్కడైతే కంటైనర్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అసలు అడుగడుగున వాళ్ళకు ఆపి చేయాలి. ఎందుకంటే ఈ లారీ వాళ్ళు, కంటైనర్ వాళ్ళు, అది 17 పెద్ద లారీ, పెద్ద కంటైనర్లో 17-16 టైర్లతో నడిచేటువంటి వ్యవస్థలు ఉంటాయి. వాటిని అలాంటి వాళ్ళు రోడ్ల మీద చిన్న వెహికల్ పోతా ఉంటాయి. వాటి దృష్టిలో పెట్టుకోవాల్సిన దీనిపైన పెద్ద ఎత్తున పోలీసులు కానీ ఇంకెవరైనా కానీ ఎక్కడికక్కడే కంటైనర్ల డ్రైవర్లను ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కడ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇది పోలీసులను ఇంత బాగా చేస్తా అంటేనే ఇట్లా జరుగుతాయి. ఇంకా దీనికి రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంటుంది. పాపం వీని దుర్మార్గ వేషాల వల్ల, ఈ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కుటుంబమే బలిపోయింది. సైనిక విమానాల్లో గెంటేస్తారా? అక్రమ విమానాలను తిరస్కరించిన కొలంబియా. గవర్నమెంట్ టేబుల్కు 2 విమానాల్లో 160 మంది. ప్రొటెక్షన్ మిలిటరీ విమానాలను వాడడం. అమెరికా చరిత్రలో ఇదో మొదటిసారి. సైనిక విమానాలపై మెక్సికో అభ్యంతరం నేపథ్యంలో ఇన్మిగ్రేషన్ విమానంలో తరలింపు. వాస్తవానికి ఇదొక వార్తకి ఇచ్చిండు.